హలో నమస్తే, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సన్సెట్ ఎవరైనా చూస్తారండి, కానీ సన్ రైజ్ చూసే వాళ్ళకే ఒక లెవెల్ ఉంటుంది. అందుకే సన్ రైజ్ చూద్దామని యారాడు బీచ్ కి అయితే నేను నా ఫ్రెండ్ వెళ్ళిపోయాం. ఇంకా బీచ్ కి వెళ్ళిన తర్వాత నా ఆనందం అయితే మామూలుగా లేదు. ఎన్నిసార్లు బీచ్ కి వచ్చినా సరే నాకు అస్సలు బోర్ కొట్టదు. అంత ఇష్టం నాకు బీచ్ అంటే. మీలో కూడా నాలా బీచ్ లవర్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. ఇంకా సన్ రైజ్ ఎప్పుడు అవుతుందా అని చాలా ఎక్సైట్మెంట్ తో అయితే వెయిట్ చేసేసా. ఇంత దూరం బీచ్ కి వచ్చిన తర్వాత ఎవరైనా ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా చెప్పండి? ఒక్క సన్ రైజ్ కోసం అని చెప్పి దగ్గర 1 hour వెయిట్ చేసా. కానీ ఈ సీజన్ అటు రైనీ సీజన్ కాకుండా ఇటు సమ్మర్ సీజన్ కాకుండా ఉండడం వల్ల సూర్యుడు రానని చెప్పేశాడు. ఇంకా చేసేదేమీ లేక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా నేను డ్రైవ్ చేస్తున్నా అని మా ఫ్రెండ్ అయితే ఫుల్ భయపడిపోయింది. ఏం కాదులేవే, భయపడకు, నీ భయం పోయేలా మంచి బ్రేక్ఫాస్ట్ ఇప్పిస్తాలే పదా అని చెప్పి నా ఫ్రెండ్ అయితే తీసుకొని వెళ్ళిపోయా. మా ఫ్రెండ్ దానికి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితేనే కావాలని చెప్పింది. ఇంకా దానికోసమని రాగి అంబలి తాగడానికి అయితే వెళ్ళిపోయాం. ఎన్ని వెరైటీ టిఫిన్స్ ఉన్నా సరే రాగి అంబల్ టేస్టే వేరు. షాప్ లో ఉన్న ఆంటీ మంచి సాంగ్స్ పెడితే సాంగ్స్ వింటూ అంబల్ తాగుతూ నేనైతే ఫుల్ వైబ్ అయిపోయా. అంబల్తో పాటు స్ప్రౌట్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా తినేసాం. ఇంకా ఫుల్ గా తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో మినీ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు నందు వ్లాగ్స్.